నార్థన్ తెలంగాణలో ఇంత పెద్ద జాతర జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల చుట్టూ సుమారు ఒక 60-70 వేలు 1 lakh పబ్లిక్ వస్తారు. ఆ రోజు స్వామివారి దర్శనం కాబట్టి 2 గంటలు అయిపోతున్నాం. 2 hours వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు జాతరకి? జాతరకు సుమారు 5 to 6 lakhs ఖర్చు వస్తుంది. ఇంకా భక్తులు అందరూ ఫుడ్, రైసు, పప్పులు స్పాన్సర్ చేయడం మాకు ఖర్చు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నాను? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే అనుకోకుండానే కొరట్ల అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చానండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, పీస్ఫుల్గా ఉంది. ప్లస్ ఇక్కడ రాగానే తెలిసింది ఏంటంటే 27th రోజు స్వామివారికి ఏమంటారే అయ్యప్ప జాతర ఉందన్నమాట. సో చాలామంది వస్తారు అయ్యప్ప జాతరకి. స్కూల్స్ హాలిడేస్ ఇస్తుంది, ఇక్కడ స్కూల్స్ కూడా హాలిడేస్ ఉంటాయి. ఈ జాతరకు స్పెషల్, కొరట్ల స్పెషల్ ఏంటంటే అది గవర్నమెంట్ ఇస్తుందో వీళ్ళే ఇచ్చుకుంటారో కానీ సాయిబాబా జాతరకు హాలిడే ఉంటుంది, అయ్యప్ప జాతరకు కూడా హాలిడే ఉంటుంది. పిల్లలకి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, ప్లస్ పడి పూజ జరుగుతుంది. సో అన్ని విధాలుగా హోమము అన్నీ జరుగుతుంది. మీకు అక్కడ కరపత్రం ఉంటుంది, అది పెడతాను. కొరట్ల వాస్తవ్యులు ఎవరైనా ఉన్నా కానీ, సపోజ్ మన కరీంనగర్లో ఎవరైనా అయ్యప్ప స్వాములు ఉన్నా కానీ వచ్చి దర్శనం చేసుకోవచ్చు 27th రోజు, అంటే బుధవారం రోజు. సో చాలా పెద్దగా జరుగుతుంది పడి పూజ కూడా. సో ఇదండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, రావడం వీలవుతలేదు. బట్ ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట కొరట్లకి. సో స్వామివారి కూడా దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా రావడం జరిగిందండి. సో కంటిన్యూ వీడియో చూడండి. థ్యాంక్ యూ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఏంటంటే కొరట్లలో అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఏంటంటే మాకు ఇక్కడ అయ్యప్ప జాతర ఉంది కదండి, 27th రోజు అయ్యప్ప జాతర ఉందన్నమాట. దానికోసం టెంపుల్ ముస్తాబ్ అవుతుంది అయ్యప్ప జాతర కోసం అని. సో ఇప్పుడు నేను సాయంత్రం 5 అవుతుంది, ఇక్కడ టెంపుల్కి వచ్చాము. లోపల మరి స్వామి ఉన్నారో లేదో తెలియదు కానీ అక్షయమద ఇదిగోండి అయ్యప్ప జాతర అంటారనమాట. దానికోసమని ముస్తాబ్ చేస్తున్నారు టెంపుల్ని. చలువ పందిళ్ళు అంటాం కదా, అలా వేస్తున్నారు. ఇక్కడ టెంపుల్లో ఉపాలయాలు, బట్ ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు, ఏం దేవుడు అనేది. దీనికి మాత్రం పికాక్స్ స్పెషల్ అట్రాక్షన్. సో ఇక్కడ కూడా స్వామివారు ఉన్నారు. మనం వచ్చే ఎంట్రన్స్ గేట్ కాకుండా ఇంకొక గేట్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇది స్వామివారి హోమం చేసే ప్లేసు. 27th నాడు ఉంది దీని హోమము. ఇక్కడ ఒకటి స్టేజ్ లాగా ఉందన్నమాట. ఇక్కడ సన్మానాలకి దానికి దీనికి అయితే యూజ్ చేస్తారు కావచ్చు దీనికి, ఎందుకంటే ఒక స్టేజ్ లాగా చేసుకొని ఇక్కడ బయట చైర్స్ వేసుకుంటారేమో. ఇవ్వండి స్వామివారికి ఎంట్రన్స్ ముందు ఒక దిక్కు లాయన్, ఒక దిక్కు ఎలిఫెంట్. ఇవి 18 మెట్లు అండి. ఒక్కొక్క మెట్టు మీద రాసి ఉంది 18 ఏంటి అనేవి. సో మీకు ఏంటి అనేది చూపిస్తాను. వచ్చేసామండి స్వామివారి దగ్గరికి. ఇదిగోండి స్వామివారి ధ్వజస్తంభం. చాలా బాగుంది. ఇది ఒక గుట్ట పైన ఉందండి. సూర్యాస్తమ సమయం అవుతుంది ఇప్పుడే. ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి.
స్వామివారికి కుడి సైడ్ వినాయకుడు, ఇక్కడ నాగరాజు, ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. సో ఇదండి మొత్తం వ్యూ అన్నమాట. ఇది స్వామివారిది గోపురం. ఇందాక మీకు చెప్పాను కదండి, అయ్యప్ప స్వామివారి 18 మెట్ల విశిష్టత ఏంటి అంటే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి వదిలేసుకుంటూ రావడమే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న దాన్ని ఏమంటారు పరమార్థం అన్నమాట. ఏంటంటే మనం 18 సార్లు ఒకసారి 18 సార్లు మాల వేసుకున్నాము అంటే మనలో అహంకారము ఇవన్నీ దాదాపు అన్ని ఈ 18 గుణాలు పోతాయి అని అంటారు. సో అదేంటో చెప్పుకుందాం మనము. 1వ మెట్టు కామము, 2వ మెట్టు క్రోధము, 3వ మెట్టు లోభము, 4వ మెట్టు మోహము, 5వ మెట్టు మదము, 6వ మెట్టు మాత్సర్యము, 7వ మెట్టు దంభము, 8వ మెట్టు అహంకారము, 9వ మెట్టు నేత్రము, 10వ మెట్టు చెవులు, 11వ మెట్టు నాసిక, 12వ మెట్టు జీహ్యము, 13వ మెట్టు స్పర్శ, 14వ మెట్టు సత్వము, 15వ మెట్టు తామసము, 16వ మెట్టు రాజసము, 17వ మెట్టు విద్య, 18వ మెట్టు అవిద్య అన్నమాట. సో ఒక వ్యక్తి మాల వేసాడు అంటే మనకు ఖచ్చితంగా ఈ 18 ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. అంటే దాదాపు దాన్ని ఏమంటారు కామము క్రోధము అనేది దురలవాట్ల కిందికి వస్తాయి కాబట్టి అలాంటివన్నీ పోయి మోక్షము పొందుతాడు అనేది ఈ మాల యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇది 18 మెట్లు అనమాట. దీనికి మళ్ళీ మండలం పూజ అనేది 41 డేస్. ఈ 41 డేస్ ఏంటంటే అసలు అయ్యప్ప మాల దీక్ష అంటేనే ఒక సైన్స్ ప్రకారం ఉంటుందండి. మనం ఆలోచించుకుంటే ఎలా అంటే ఒక 41 డేస్ ఒక మనిషి ఒక 41 రోజులు తన విధి విధానాలు ఇలా ఉండాలి అని మార్చుకుంటే మట్టుకు ఆ 42nd డే అదే వస్తుందండి, తనంటే తానే వస్తుందన్నమాట. సో నేను ఇలా ఉన్నాను కదా ఇలానే ఉండాలి అనే ఉద్దేశం ఉంటుందన్నమాట. మనం మామూలుగా ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయలేమండి. అలాగే ఒక దీక్ష తీసుకున్నాం అనుకోండి, ఒక మండలం దీక్ష. సో ఇలా ఒక 18 సార్లు ఇలా మాల వేసుకున్నాము అంటే మనం చూసాం కదా 18 అలవాట్లు అవన్నీ దూరం చేసుకోవచ్చు అని చెప్పకనే చెప్తుందన్నమాట. సో ఎవరైనా ఒకరు 18 సార్లు మాల వేశారు అంటే నిజంగా వాళ్ళు జన్మధన్యం అండి. సో ఇవ్వండి ఈ 18 మెట్ల స్టోరీ అన్నమాట. నిజంగా చాలా బాగుంది అండి అయ్యప్ప టెంపుల్. అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళడం 5 o'clock వెళ్ళాను, కాకపోతే నాకు అయ్యగారు రావడానికి మాత్రము 6 o'clock వచ్చారు. ఆలోపు అక్కడ కూర్చుంటే అది అసలు వెళ్ళాలనిపించలేదు. స్వామివారు కూడా చాలా బాగున్నారు. ఈ స్వామివారికి కట్టిన వస్త్రము ఏంటంటే అది వాడింది వాడరంటండి స్వామివారికి. మళ్ళీ 365 డేస్కి ఒక్కొక్కటి అట్లా చేంజ్ చేస్తూనే ఉంటారంట. సో ఈ వాడిన వస్త్రం ఏం చేస్తారని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది ఏంటంటే మనకి ఎవరైతే అభిషేకానికి వెళ్తారో వాళ్ళకి ఇది గిఫ్ట్గా ఇస్తారంట స్వామివారి వస్త్రము. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అలా జరుగుతున్నప్పుడు వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ పక్కకి సరస్వతి మాత టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ ఎందుకు అంటే మనకు అయ్యప్ప స్వామి దీక్షలో మట్టుకి భక్తులు వస్తారు కదా. సో మామూలు టైంలో కూడా సందడిగా కోలాహలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ పెట్టారు. ఇక్కడ బాసర తర్వాత 2nd అని చెప్తున్నారు అక్కడ అయ్యగారు. సో అక్షరాభ్యాసము ఇవన్నీ చేస్తారంట అక్కడ. సో ఇక్కడ మళ్ళీ శనిదేవుని టెంపుల్ కూడా ఉంది, బట్ నాకు అది నేను లేట్ అయింది కాబట్టి కవర్ చేయలేకపోయాను అనమాట. చాలా బాగున్నారు అమ్మవారు. సో మొత్తం వెండితో డెకరేట్ చేశారు వీణని. సో ఇక్కడ అయ్యగారులు మొత్తము ఎంపీ యూపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారండి, మన వాళ్ళు అసలు ఎవరు లేరనమాట. ఇదిగోండి అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. సేమ్ నాకు ఇక్కడ మన కరీంనగర్లో మహాశక్తి ఆలయం ఉంది కదా, దాంట్లో సరస్వతి అమ్మవారు లాగా అనిపించింది అనమాట. సేమ్ అలానే ఉంది అమ్మవారు.
మెయిన్ ఇక్కడ అక్షరాభ్యాసాలకు స్పెషల్ అటండి. బాసర వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కొరుట్లాలో ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అన్ని దీక్షల్లోకెల్లా అయ్యప్ప దీక్ష చాలా కఠినంగా ఉంటుందండి. ఏంటంటే కన్యాస్వామి అంటారు కదా, సో కన్యాస్వామి అని చెప్పేసి సో మనకు ఎన్ని అలవాట్లున్నా అవన్నీ దూరం చేసుకొని స్వామివారి సన్నిధానంలో స్వామివారికి అనుగుణంగా స్వామివారికి నిబద్ధతగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఇలా మాల వేసుకొని ఉండడం కూడా అసలు చాలా నిజంగా నిష్ఠే అన్నమాట. సో అన్నింటికి అలా ఉండదండి, కొన్నింటికి ఎగ్జామ్షన్ ఉంటుంది. బట్ ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ అట అండి. అలాగే కూడా మళ్ళీ ఏమన్నా మిస్బిహేవ్ చేస్తే కూడా స్వామివారు తట్టుకోలేటండి ఇక్కడ స్వామివారు. సో మనం ఏదైనా అన్నరాని మాటలు అన్న, దూషణలు మాటలు అన్న స్వామివారు ఆగ్రహించుకుంటారంట. సో అలా చెప్పారు స్వామి. నిజంగా ఇక్కడ సరస్వతి మాత్రం చాలా బాగుందన్నమాట. నమస్తే. మా ఛానల్ పేరు నేను మాత్రమతో కాసేపు 1984 అంటే దాదాపు 39-40 ఇయర్స్ అవుతుంది. అప్పుడు మొదట్లో మారేసుకున్నప్పుడు నేను నాతో ఇంకొక స్వామి అండి, ఇద్దరు కలిసి క్రమక్రమేణా నేను ఎల్ఐసి పనిచేస్తా. ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళ క్యాన్వాస్ చేసుకుంటూ స్వాములు దినదినం ఎవరి ఇయర్ బై ఇయర్ బాగా పెరిగిపోయారు. 92లో ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ ఆలయం గట్ట బాగుంటుంది. కోరుట్ల గ్రామంలో చూసాం 2 డేస్. ఇదేదో బాగోదేకి ఇష్టం లేదు, ఈ కొండని సెలెక్ట్ చేస్తున్నారు ఆయన. అది ఆయన ఇష్టం, మనమేం కాదు, మనం నిమిత్తం మాత్రమే. స్వాములు చూసేది అప్పుడు కొండగా ఉంటే దీన్ని ఇక్కడే బాగుంటుందని చెప్పి వారిని నిర్ణయించుకొని ఆయనతో ఒకరోజు మంచి రోజు ముహూర్తం చెప్పినప్పుడు స్థానిక ఎమ్మెల్యే రత్నాకర్ వారు కూడా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. వారి యొక్క సహకారంతో ఆలయ నిర్మాణం మొదట్లో మేము శిలా నిర్మాణం చేయాలనుకుంటున్నాం. 1000 ఏళ్ల పాటు ఉంటుంది అది. ఆ శిలలన్నీ కూడా సైజుల ప్రకారం తెప్పించాం. 92 స్టార్ట్ అయ్యి 94 వరకు శిలలన్నీ తెప్పించాం. ఆ శిల్పులు మాకు ఆ నిర్మాణంలో కొంచెం కోఆపరేట్ చేయాలి. చేయకపోయేసరికి అప్పుడు ఇక్కడ మన వ్యాపార పోతాను భూమన్నాం. ఒకసారి ఇట్లే అది తీసుకొని చూసిన తర్వాత స్వామి శిలా నిర్మాణం పెట్టుకుంటారు కూడా, మీకు డబ్బులు రావు, కమిట్మెంట్ అయిన వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అప్పుడు ఫైనాన్స్ అన్నీ వెలుగుతున్నాయి. ఒక్కొక్క ఫైనాన్స్ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. అయితే అప్పుడప్పుడే మళ్ళీ స్టార్ట్ అయింది, గూగుల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇవి పెట్టుకుంటే మీకు అకపోతే ఇవ్వదు ఏది కాదు అని అప్పుడే ఇమీడియట్ డిసిషన్ తీసుకుని 1 లక్ష రూపాయలు నష్టం పంపించేస్తుంది. 24 పిల్లలు సెలెక్ట్ చేసి ప్లాన్ చేసాం. 24 పిల్లర్స్ స్టార్ట్ చేసాం. అందులో మీ డాడీ గుర్తుకోవడం కూడా ఒక పిల్లలు ఇచ్చాడు. 4,116 పిల్లలు అందరి పిలిచి ముందు కోసం పిల్లలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. దైవ అనతి కాలం లోపలే భగవంతుడు అందరితో డొనేషన్స్ అట్లా చేసి ఎక్కడైనా కాదనుకుంటాం డొనేషన్ చేసి. అయితే ఈ కొండలు చదువు చేయడానికి నెలల తరబడి చేసింది, నెలల తరబడి ఖర్చుతో కూడుకునే అప్పుడు ఆ భగవంతుడు ఎవరితో ఇప్పించు పని జరుగుతుంది. 94లో ఈ కన్స్ట్రక్షన్ చేస్తే 2004 వరకు నిర్మాణం పూర్తి. 10 years అంటే మరి డొనేషన్స్ తీసుకురాలా, వర్క్ చేయాలి, కొండలు చదువు చేయాలా, లోడింగ్ చేయాలా, కన్స్ట్రక్షన్ చేయాలా, ఎన్ని పనులు. ఆ ఒక్క 5 సంవత్సరాలు స్లాబ్ వేసాను, 2 రోజులు పట్టినా. ఇప్పుడు మొత్తం మెటీరియల్ ఇక్కడ ఎవరు జరగడం అట్లా దేవుని 2004లో మైసూరు పీఠం గణపతి సజ్జనశాస్త్రిని ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పటి వరకు నా హయాంలోనే నా రాజ్యంలోనే అందరూ పనులు చేశారు. ఇందులో సుమారు ఒక 900 మంది 1000 మంది సభ్యులు ఉంటారు, శాసన సభ్యులు. 2004 ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక 2 నెలల్లో ఒక బాడీ సమావేశం ఏర్పాటు చేసి అకౌంట్స్ అంతా చేసి ఇప్పుడు సభ్యుల చేతి ఎదుగుపోతే ఒక బాడీ ఉంచుతాం. శాస్త్ర గౌరవం చేస్తూ జీవించాం. ఆయన ఒకసారి 2 పర్యాలు ప్రెసిడెంట్ చేశాక మళ్ళీ ఇంకో గంట రాజేంద్ర వచ్చిండు, ఆ తర్వాత రాజేంద్ర వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ మొన్న ఎలక్షన్స్ సందర్భంలో ఎన్నికలు పెట్టుకుంటే అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ ఆదేశాలు ఎన్నికలు రద్దయినాయి. ఇప్పుడు నేనే ఒక అడా కమిటీ మాజీ అధ్యక్షుడు ముగ్గురు రాజేంద్రరావు ప్లస్ మన అంబటి మాజీ ప్రెసిడెంట్ గడ్డ మధు
బట్ సీనియర్ స్వామి 5 కటాకమెంట్ అయితే 27 మొదట్లో జాతర అనేది లేదు ఇక్కడ. యాక్చువల్గా ఇది 16 నవంబర్ దేవాలయం తెలుస్తుంది. డిసెంబర్ 27 నాటి 41 రోజు మండల కలిసి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయం మండల పూజ చేస్తారు. మండల పూజ అంటే మడిపెట్ట పూజ, అభిషేకం జరుగుతుంది. ఎందుకు బాగుంది నాకు అనుగ్రహించి పడి పూజ అంటే అది ఓన్లీ స్వాములకు మాత్రమే పరిమితమైంది. దీన్ని జాతర అని పెడితే బాగుంటుంది అని ఆలోచన ఊరంతా పండుగ అవుతుంది, అందరూ వస్తారు. ఇది డిసెంబర్లో వస్తుంది కాబట్టి క్రాప్స్ అన్ని హార్వెస్ట్ చేసేటప్పుడు బాగా దూరం జ్యోతికి పోయేటోళ్ళు ఆగిపోతారు. పోరప్పటికి మండల పూజ మండలం పోయేస్తారు. ఈ సమయం బాగుంటుంది, మంచిగా ఉంటుంది. దీన్ని జాతర పెడమని అయ్యప్ప జాతర అని నామకరణం చేసి అప్పుడు 92 చిన్న మండపం అయితే జాతర చేస్తారు. అప్పుడు చాలా మంది స్వాములు వచ్చారు, గుడి కడతామంటారు, మన జాతర అంటారు, ఖర్చు పెడితే ఇట్లా అనేది అనుగ్రహం స్వామి ఉంది. వ్యతిరేకించిన వాళ్ళు అప్పుడు కోఆపరేట్ చేయరు. ఆ ఫస్ట్ టైమే దాదాపు 10,000 పంపించారు. 4-5 జీవులు పెట్టి అందరు ఊరు ప్రచారం చేసి దాన్ని బ్రహ్మాండంగా చేశారు. 10,000 పంపించారు. 100 అప్పుడు ఇక్కడ గుడి లేవు కదా, ఇంకనే మా మూడు కాకుండా సార్ చేసి కారు పెట్టి భోజనాలు పెట్టాం. వాటి అట్లా ఏరుగా పెరుగుతూ ఇవాళ జాతర ఎందుకో నేను అనుకుంటాను. ఈ కరీంనగర్ నార్థన్ తెలంగాణలో అది ఇంత పెద్ద జాతర. స్కూల్ అన్ని హాలిడే ఇచ్చినప్పుడు ఇప్పుడు స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టరు, పిల్లల్ని తీసుకొస్తారు. ఇట్లా జాతర ఒక జాతర అనేది ఒక పెద్ద వైభవమైన పండుగ అయిపోయింది. ఊర్లో జనమంతో వస్తారు, చుట్టుపక్కల గ్రామం నుంచి వస్తారు. సుమారు ఒక 60-70 వేలు 1 lakh పంపిస్తారు. ఆ రోజు స్వామివారి దర్శనం కాబట్టి 2 గంటలు అయిపోతున్నాం. 2 hours వెయిటింగ్ చేయాలి. అంతేకాదు ఆ జాతరలో అన్నప్రసాదం కడపలో సత్యనారాయణ ఇస్తారు. మా శ్రీ స్వామి దుబాయ్ చెల్లి జాతరకు అన్నదాన నిమిత్తం ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తారు. 2 lakhs అంటే మొత్తం కాదు, 2 లక్షలు స్పాన్సర్ చేస్తారు. ఇట్లా దాతలు అన్న ప్రసాదానికి అరవాన పాయసం అని చేస్తారు. అయ్యప్ప చేస్తారు. అయితే 2 క్వింటాళ్ళ రైసు, 4 క్వింటాళ్ళ బెల్లము, తర్వాత ఒక 60 కేజీల నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి కొన్ని ఆండాలు చేస్తే ఇంత పెద్ద మొత్తం మనిషి ప్రసాదం సాయంత్రం అయిపోతుంది. 2 క్వింటాలు 5 క్వింటాలు 2 క్వింటాలు బియ్యం, 4 క్వింటాలు బెల్లం, 60 కిలోల నెయ్యి, అంటే చిన్న సామాన్ క్వింటాల్ అంటే 10 కిలోలు 7 క్వింటాలు ఇచ్చి మొత్తం 2 ఈ లెక్క పెట్టుకోవడం 7 క్వింటాల ప్రసాదం వస్తుంది సాయంత్రం. అద్భుతంగా ఉండేది. మరి భోజనం అయితే వచ్చిన ప్రాబ్లం అనేది కూడా అన్న ప్రసాదం. ఆ స్వామి యొక్క అన్నదాత ఇవాళ ఆ స్వామి ఇస్తున్నాడు. ఇప్పించే వాళ్ళు ఇస్తున్నారు, తినే వాళ్ళు వస్తారు, చూసే వాళ్ళు వస్తారు. మీరు వండర్ అవుతారు. 1 క్వింటల్ బియ్యం ఇచ్చేవాళ్ళు ఒక జమాన 350 మంది చంపిస్తారు. 350 మంది అంటే 2 లారీల రైస్. ఇప్పుడు కూడా ఒక 150 మంది శాశ్వత అన్నదాన సభ్యులు, ఒక 150 మంది. అట్లా భగవంతుని యొక్క కార్యక్రమాన్ని అందించే వాళ్ళు తినేవాళ్ళు దేదీప్యమానం జరుగుతుంది. వాళ్ళ ఇంతే కాకుండా వసంత పంచమి, అమ్మవారికి సరస్వతి అక్షరాభ్యాసాలు. అయితే అక్కడ జ్ఞానసరస్వతి మాత అయ్యప్ప స్వామి టెంపుల్ కదా, అది సీజనల్ కాదు. అంటే సంవత్సరంలో 2 మాసాలు మాత్రమే కార్యక్రమం అవుతాయి. మిగతా 10 నెలలు ఉండదు. ఇక్కడ జనాలు వస్తుండాలి. మరి ఇక్కడ అన్ని శివాలయం ఉంది, వెంకటాలు అన్ని ఉండే పెడితే బాగుండదు కదా. సరస్వతి మాత బాసలో ఉంది, తప్పితే అనుకోండి వర్గంలో ఉంది. కాబట్టి మరి ఇక్కడ సరస్వతి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ అక్షరాభ్యాసాలకు వస్తారు చేస్తారు. ఒక మంచి ఆలోచన స్టార్ట్ అవుతుంది. 2 సైమల్టేనియస్గా స్టార్ట్ అయినాయి, 2 ఒకటేసారి ప్రాక్టీస్ అయ్యాయి. ఇక దానివల్ల సరస్వతి యొక్క వసంత పంచముడు దాదాపు ఒక 40-50 మంది విద్యార్థులు నంబరు ఫుల్ జనం. ఇప్పుడు 4 స్కూల్ సాగనాలు ఒక లైన్లో కూర్చోబెట్టి వాళ్ళకు మా శ్లోకాలు చేపిస్తాం, అవన్నీ చేసేసి చక్కగా దర్శనం చేస్తాం. వాళ్ళకు కూడా ఫుడ్ అరేంజ్ చేసి హ్యాపీ ఎంజాయ్ చేయగలుగుతాం.
ఇప్పుడు డైలీ అన్నదానం జరుగుతుంది స్వాములకి. ఈ 45 రోజులు డిసెంబర్ 1 నుంచి జనవరి 14 వరకు జరుగుతుంది. అంటే అల్ప కూడా ఉంటుందా? అల్ప ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీలు కాదు అంటే పీట పెట్టుకోవడానికి ఇక్కడ ఉండొచ్చు. భోజనం ఇరుముడి కడతారు ఇక్కడ. ఇరుముడి ప్లస్ ఇరుముడి మాల వేయడం ప్లస్ ఇరుముడి శబరిమల దాకా వెళ్ళడం ఇక్కడ మాలాధరణ జరుగుతుంది. ఇరుముడి కడతాము. ఎవరైనా వసతి శబరిమలకి పోకుండా ఉన్నట్టు వాళ్ళకు ఇక్కడ ఇరుముడి తీసి అభిషేకం చేస్తుంది. ఇరుముడికి అభిషేకం చేస్తుంది. తర్వాత మళ్ళీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాము. ఇక రేపు జాతర రోజు ఏం జరుగుతుందంటే పొద్దున్న నుంచి సాయంత్రం కంటిన్యూ కార్యక్రమం జరుగుతుంది. పొద్దున అభిషేకం అవుతుంది 4:30 గంటలకు మూల విరాట్ బ్రహ్మాండమైన అభిషేకం డ్రై ఫ్రూట్స్ రాత్రి 8 గంటలకు జెండా పతాక ఆవిష్కరణ జరిగి గణపతి హవనం చేస్తారు. గణపతి హవనం తర్వాత స్థానిక ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. ఇక్కడ అందరి సహకారం వస్తాం వాళ్ళు కూడా వస్తుంటారు. 9-10 గంటల వరకు గణపతి హవనం అయిన తర్వాత మనం 10-10:30కు అభిషేక పూజా కార్యక్రమం ఆరాధన మంటపం గంటలకు ఇక్కడ ఓన్లీ ఉత్సవ కార్యక్రమం ఒక రథంలో పూజైన స్వామి రథంలో పెట్టేది కొండ చుట్టూ ఇక్కడ కొండ చుట్టూ అది స్వామి రథోత్సవం రథాన్ని తీసుకుంటే ఆ ప్లేస్లో గ్రౌండ్ మైసి టైల్స్ మైస్ అవ్వాలి. అదే కరెంట్ డోల్ వచ్చింది అందరు చేస్తున్నారండి. అందరు సాంగ్ కానీ ఎందుకో నాకు ఆ జాతర మొదటి నుంచి ఆనందంలో అదే ఉత్సాహ అదే ఆనందంలో మర్చిపోయి అది ఎట్లే ఎక్కలేదు. ఇప్పుడు కూడా పొద్దున్న సాయంత్రం ఫస్ట్ ఫ్యాన్ జాతరకు సుమారు 5 to 6 lakhs ఖర్చు వస్తుంది. ఇంకా భక్తులు అందరూ ఫుడ్ రైసు పప్పులు స్పాన్సర్ చేయడం కూడా మాకు ఖర్చు వస్తాయి. తర్వాత ఇక జాతర యొక్క ఆదాయంతోనే ఈ 1 సంవత్సరాల కాలం పాటు మెయింటైన్ చేస్తాం. ఆలయం అనేది మెయింటైన్ అవుతుంది. ఆ పక్కనే మొన్న అందరి సహకారంతో కొన్ని ఒక్కొక్క మెంబర్ 500 పార్చు తీసుకుని దాదాపు ఒక 300-400 మంది తీసుకుని కళ్యాణం అవుతుంది. ఇక్కడ వాటర్ స్కేర్స్ ఉంది. వాటర్ స్కేర్స్ వల్ల కొంచెం ఇన్ టైం ఈ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మిషన్ వేరే వచ్చింది కనెక్షన్ సంపూర్ణ పడుతున్నాం. వాటర్ ప్రాబ్లం తీరిపోతే మనం కళ్యాణం అని రెగ్యులర్ చేస్తుంది. దానికి కొద్దిగా ల్యాండ్ వాటర్ కావాలి. అయితే ఆ కళ్యాణ భవనంలో ప్రస్తుతానికి దానికి కొన్ని రైస్ మిల్లులో పోవడానికి ఆ పక్కనే 40 పిల్లలు వేసి పెట్టారు. 40 పిల్లలు వృద్ధాశ్రమం. ఇవి ఆ పక్కన మొన్న 8-9 ఏళ్ళకి శని దేవాలయం శని వర్గంలో ఉంది. శని మందిరం కలిగి అమ్మవారి టెంపుల్ వర్గంలో ఉంది. సేమ్ అదే టెంపుల్ శని దేవాలయం అడగడం అది కూడా బ్రహ్మాండం. ఇక్కడ ఉన్న ఇప్పుడు కోట్లకి ఎవరన్నా బంధువులు వర్గం కానీ కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ ఏమి గుళ్ళు ఉన్నాయంటే ఒక 3 గుళ్ళు పేరు చెప్తారు. ఒకటి అయ్యప్ప స్వామి దేవాలయం, అష్టలక్ష్మి టెంపుల్, సాయిబాబా. 3 పేర్లు చెప్తారు ఖచ్చితంగా చెప్తారు. సుబ్రహ్మణ్య చాలా ఉన్నాయి. మాకు ఈ ఆలయం గురించిన మాకు అనుభవాలు చెప్పమంటే ఒక పుస్తకం రాయాల్సి ఉంది. స్వామి యొక్క భక్తులు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకొకటి చాలా పవర్ఫుల్ చెప్తుంది. ఇక్కడ ఏ ఒక్కరు కూడా తప్పుడు పని చేసి ఏ ఒక్కరు వాళ్ళకు సివియర్ పనిష్మెంట్ ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు ఇంత చాంతాడంత ఇస్తుంది. అంటే ఆ తప్పులు చేసి దీని డబ్బులు వాడుకొని రకరకాల వేషాలు ఇస్తున్నారు. అంటే స్వామివారి డబ్బులు స్టాంప్ చేస్తారండి. స్టాంప్ చేస్తారు. అంత పవర్ఫుల్. ఇది ఒక అగ్ని పుట్టుకుంటే కాదు. ఇక్కడ
స్వామి నిజంగా గణపతి సత్యనారాయణ స్వామి ప్రతిష్టకు వచ్చి ఏమని తెలుసా, నేను ఇవాళ ప్రతిష్టకు వస్తున్నా కాదు, అయ్యప్ప ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పాడు. అయ్యప్ప తాను ముందుగా ఇచ్చి కూర్చుని మహా అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. మాకు కూడా చాలా అనిపిస్తుంది. బట్ ఎందుకో ఇప్పుడు ఆ స్వామికి ఏం చేస్తుంది, 365 రోజులు నిత్యాభిషేకం చేస్తారు. మీరు నమ్ముతారా? అవునా? డే ఎవ్రీ డే బాంబేకి వెళ్ళి వస్త్రాలు ఎత్తుతున్నాయి. ఇప్పుడు ఒక్క వస్త్రం 1000 రూపాయలు అభిషేకం చేసి కొత్త వస్త్రాలు కట్టాలి. ప్రతిరోజు 365 రోజులు 365 వస్త్రాలే కట్టాలి. ఇప్పుడు మీరున్నారు, అభిషేకం చేయాలని సంకల్పం ఉంది. మీరు 15 కడితే స్వామివారిని నేను కట్టిన ఆ వస్త్రం ఉంటుందా, మీ స్వామి వస్త్రం తీసి కింద అది కట్టుకొని పైకి వచ్చుకుంటున్నాను సంకల్పం చెప్పి మీకు అభిషేకం చేస్తాను. అభిషేకం సంవత్సరాలు అట్లా ఆ వస్త్రాలు ఇప్పుడు ఇవాళ ఒక 3-4 ఇవ్వాల్సిన మన వస్త్రాలు మరి పాత ఏం చేస్తారు? పాతి ఇస్తున్నాం కదా, 15 తీసుకొని భక్తులకి దాతలకు ఇస్తారు. మళ్ళీ ఆ వస్త్రం మీరు స్వామివారు కట్టించింది ఇంట్లో వ్రతం అయితే కానీ పవిత్రంగా ఉన్నప్పుడు వాడుకో. మీరు మంచి అదే. పూజా కార్యక్రమాలు యజ్ఞం కానీ వ్రతం కానీ నోము కానీ కట్టుకోవచ్చు. ఏవైనా ఇట్లా దేవుళ్ళే వాడేటప్పుడు కొంచెం పవిత్రంగా వాడుకోవాలి. తినే కడ అక్కడ ఇక్కడ చాలా బాగుంది, మంచి వస్తుంది. అదే చూసి పైన చూసాను కదా. చూసి వస్త్రం ఆ స్వామి కట్టింది. అదే చూసాను బ్లూ కలర్ వెరీ గుడ్. అందులో చాలా కలర్స్ ఉంది, అందులో చాలా కలర్స్ ఉంది. బాగుంది. మళ్ళీ ఎవ్రీ శుక్రవారం ఇప్పుడు అమ్మవారికి వచ్చింది. చెప్పారు అయ్యారు అడిగాను. ఇక శనిత్రయోదశి అమావాస్య అప్పుడు అక్కడ శనివారం శనిత్రయోదశి భక్తులు వస్తున్న అభిషేకం అవుతుంది. నేను చానముఖంగా అయ్యప్ప స్వామి భక్తులు కోరుతున్నాను. స్వామి మా ఆలయానికి ఒకసారి వచ్చి అందరూ చేయండి. ఈ స్వామి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క చరిత్ర చూడండి, తరించండి. మీకు ఎప్పుడు వీలైనప్పుడు రండి. కానీ మీ అందరితో కోరుతున్నాం, మీ అందరూ కూడా దయించి ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా సహకరించాలని కోరుతున్నాం. నా సెల్ నెంబర్ 9 ఇస్తాను మీరు కాంటాక్ట్ నెంబర్. మీ పేరు? చెప్పండి, మీ పేరు? నా పేరు చిద్రాల నారాయణ. ఇక్కడ స్థానిక నేటివ్ ఆఫ్ కోరుట్లనే మండలకాలం మీన్స్ అదే. ఎందుకంటే 41 డేస్ మనము ఎంత పవిత్రంగా ఉంటామో 42nd డే కూడా అదే పవిత్రత వస్తుంది. మనకి పాత డే రాదు ఇక. ఎందుకంటే మనకి 41 రోజు ఇట్లా ఉన్నాం కాబట్టి మనకి అదే మనకు రొటీన్ అయిపోతుంటుంది. అందుకే స్వామివారు నిజంగా చెప్తున్నాను, ఏ పని చేసినా మనం 41 డేస్ పిల్లలు చదువుకునేటోళ్ళైనా కానీ ఒక 41 డేస్ 5 o'clock లేసి చదవండి. మీకు 42nd డే అదే థాట్ వస్తుంది, వేరే థాట్స్ రావు మీకు. సో ఇది అయ్యప్ప మనకు చెప్పగానే చెప్తున్న సత్యం ఇది. సో మీదండి తర్వాత మళ్ళీ నియమాలు, ఈ నియమాలన్నీ కూడా ఆరోగ్య రీత్యా 100% కరెక్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మన పూర్వకాలంలో పుణ్యం అంటే మనం ఆచరించేవాళ్ళం, ఇది లాభపడతామంటే ఆచరించాము. కాబట్టి మనం పూర్వీకులు చాలా దూరదృష్టితోని ఈ నియమాలన్నీ పెట్టి ఒక చక్కటి మన దీక్ష ప్రారంభించడం. ఒకప్పుడు మా 3వ సంవత్సరం దీక్షలో నారాయణ గురుస్వామి అని విజయవాడ ఉండే వారన్నారు. అరే ఒక రోజు వస్తుంది కుల మతాలకు అతీతంగా దేశమంతా అయ్యప్పలు అవుతారు. ఎంత అద్భుతమైన దీక్షమా! నీది ఏ కులం అని అడగము, నీ ఏజ్ అడగము, నీ ఊరు అడగము, స్వామి అని దండం పెడతాం. అంటే ఆయన లోపల భగవంతుడు చూస్తారు. అది కాదు, ఆ స్వామి పూజ చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రానంటే నువ్వేం భిక్ష పెడుతున్నావు, పక్క పొన్న డైలీ పక్క పొన్న సాఫ్ చేసి పెట్టా కూర్చుని తింటున్నాం. అది వడ్డీ కాలంలో చిత్త పెడతామా, ఒక వాటినే పెడుతూ తింటాడా? కానీ దీక్షలో ఏం మాట్లాడు, పప్పన్న పెట్టా మిమ్మల్ని చూడము, అయ్యప్ప స్వామిని చూస్తాం. మీలో అది ఒక మనిషిని చూడము, స్వామి రూపాయలు చూస్తే మొక్కుతాము. ఇంకా స్వామి వారి డ్రెస్ కోడ్ కూడా మీరు గమనించిందా? చలికాలం కాబట్టి బ్లాక్ వేడి ఉండదని ఆ వర్షన్ కూడా ఉంటుంది. అది శనికి ప్రీతికరమని, శనికి ప్రీతికరము ప్లస్ స్కూల్ కి ఇది హీట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి స్వాములకు ఇబ్బంది కాకుండా కూడా చూస్తుంది స్వామి. హీట్ ప్రొటెక్ట్ చేస్తారు మన బాడీకి చల్లగా కాకుండా. సో ఇది ఏంటంటే మొత్తం సైన్స్ అండి. అయ్యప్ప మాల అంటేనే ఒక సైన్స్ 100%. ఇవాళ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు ఎటువంటి రుగ్మతలు ఉండేవి, జబ్బులు ఉండేవి. కారణం ఏంటంటే మనం ఏదన్నా మిషనరీ తీసుకుంటే ఏడాది సర్వీసింగ్ చేస్తాం, సర్వీసింగ్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇవాళ మేము 2 నెలలు మా బాడీ సర్వీసింగ్ అంటే మనం మేము అలర్ట్గా ఉంటాం, మా ఆర్గన్స్ అన్ని పర్ఫెక్ట్ పనిచేస్తాయి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం అది వారి యొక్క పూర్వజన్మ సుకృతమే. ఇవాళ ఇక్కడ తలరాతలో రాసింటే తప్ప వేసుకోరు మాల. 150,000 మంది జనాభా ఉంది ఇక్కడ. మరి ఒక 500 మందికి అవకాశం దొరికింది.
అంటే వారు చేసుకున్న పుణ్య ఫలితం అంతే. అక్కడ చేసుకున్న పూర్వపు జన్మకు ఇవాళ మరి ఇంత 1,50,000 కోట్ల జనాభా ఉంది. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి అన్ని ఎన్నుకున్నారు. అది నా అదృష్టం. నేనేం చేయలేదు, నేను నిమిత్త మాత్రమే. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన వాళ్ళు అదృష్టం పాలించుకోవాలి. నేను చేసిన ఆయన అనుకోవడం మూర్ఖత్వం. నువ్వు నిమిత్తం అది భగవంతుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఒరే నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ వీడేం చేస్తాడు, ఇచ్చేవాళ్ళని ఆయన వదిలేస్తున్నాడు. కార్యక్రమాలు నడిపే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బియ్యం పంపేవాడిని ప్రొవైడ్ చేస్తారు, వంట వాడిని ప్రొవైడ్ చేస్తారు, తినేవాడిని ఓన్లీ నామినల్. ఇవాళ కరెంటు అక్కడ ఉన్నది, బల్బ్ ఇక్కడ ఉంది, మధ్యలో ఏముంటుంది, స్విచ్ ఉంటుంది. స్విచ్ చేస్తే కరెంట్ అయితే వాళ్ళు నేను బల్బ్ వెలిగించిన నేను నీకు బాగుంది బల్బ్ వెలిగించాను, కరెంట్ ఉంది ఆల్రెడీ ఉన్నది అంటే ఆ దైవశక్తి ఉన్నది. ఇక్కడ బల్బ్ వెలిగింది, ఓన్లీ స్విచ్ చేసుకోండి. ఈ గడ్డ మధు ది గ్రేట్ పొలిటీషియన్. నా పేరు గడ్డం మధు కోరుట్ల. నేను కూడా గత 33 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షలో మా చిత్రనారాయణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి మాల వేసుకుంటూ అయ్యప్ప దీక్షను కొనసాగిస్తున్నాం. ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో మేము కూడా మా గురుస్వామి బడి పూర్తిగా వెంట ఉండి మరి ఆలయ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తూ అన్ని రంగాలలో కూడా మరి అయ్యప్ప దీక్షలో అన్ని రంగాలలో అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో అన్ని విధాలా కూడా మా గురుస్వామి పూర్తిగా సహకరిస్తూ మా జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నామని మేము అనుకుంటున్నాం. నా పేరు దుబాయ్ సీను. 20 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళొచ్చాను, అందుకోసం నా పేరు దుబాయ్ సీన్ అంటారు. 10 సంవత్సరాల క్రితం మాల వేసుకున్నా. నాకు దైవ అనుగ్రహం అనుకున్న జరిగింది. అందుకోసం స్వామివారి సేవలు ఎప్పుడు కానీ ఇప్పుడు స్వామి గారి కానీ పెద్దలు కానీ కథలు తోచినంత సాయం చేసుకున్నా, స్వామివారి సేవ చేసుకున్నాం. ఇవ్వండి టెంపుల్ విశేషాలు. సో మీరు ఎవరైనా కాంటాక్ట్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను స్వామివారిది. ఎవరైనా మీకు మన టెంపుల్ గురించి డొనేట్ చేద్దాం అనుకున్నా ఏది అనుకున్నా కానీ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అవ్వి వీళ్ళతో మీరు కన్సల్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. ప్లస్ ఇక్కడ శని పూజ జరుగుతుందంట. మీరు శని పూజలో అంటే కోరుట్ల వాస్తవులు, కరీంనగర్, మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరున్నా కానీ మనకి ఎక్కడైనా పర్లేదు, శని పూజ మటుకు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చండి. సో ఇక్కడ అన్ని ఇప్పుడు సరస్వతి అమ్మవారు ఉంది, ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. మీకు కాంటాక్ట్లో నెంబర్ ఇస్తాను. ఈ టెంపుల్కి మీరేమన్నా స్పాన్సర్ చేయాలి అనుకుంటే మటుకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అయ్యగారి పేరు ఇస్తాను. మీరు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు. మీకు తోచినంత స్వామివారికి అన్నదానానికి కానీ ఆలయ నిర్మాణానికి కానీ ఇలా జాతరకు కానీ మీ వంతు సహకారం మీరు చేయగలిగితే మాకు చాలా సంతోషం అండి. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. థ్యాంక్స్.